హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే మన ఎస్ఆర్ఎస్ టీం గురించి ఒక వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఉన్న టీమ్స్తో పోల్చుకుంటే 2013లో వచ్చిన ఎస్ఆర్ఎస్ టీం మాత్రం ఒక యూనిక్ టీం అనే చెప్పాలి. మొదటి నుంచి ఉన్న టీమ్స్ కి సాధ్యం కానీ సక్సెస్ ని టేస్ట్ చేసింది, బ్రాండ్ వాల్యూని పెంచుకుంది. టీంలో స్టార్ ప్లేయర్స్ లేకపోయినా కొంతమంది సాదా ప్లేయర్స్ నే స్టార్స్ గా మలిచింది. ఈ 13 ఏళ్ల ఎస్ఆర్ఎస్ టీం జర్నీలో ఎన్నో ఎత్తు పల్లాలున్న 2024 లాస్ట్ ఇయర్ మాత్రం ఫ్యాన్స్ కి మాత్రం ఎంతో స్పెషల్. ఇంకా సరే ఎస్ఆర్ఎస్ టీం పని అయిపోయింది అనుకున్న టైంలో ఒక్కసారి అందరూ కూడా వాళ్ళ టీం వైపు చూసేలా వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఎస్ఆర్ఎస్ టీం అంటే నార్మల్ టీం కాదు, వీళ్ళు చాలా డేంజరస్, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అనిపించుకున్న ఇయర్ లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ కి అయితే చాలా హై అయితే ఇచ్చింది. మరి ఆ సెలబ్రేషన్స్ ని తాజా 2025 సీజన్ లో డబుల్ చేసేందుకు ఆక్షన్ లో టీమ్ సెలక్షన్ నుంచి తాజాగా వాళ్ళ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే పక్కగా ఇది జరిగేటట్టుగా కనిపిస్తుంది. టీంలో ఒక ఇద్దరు ముగ్గురు సరైన హిట్టర్స్ ఉంటే చాలు, అబ్బా ఏం టీం రా అన్నట్లుగా అయితే అనిపిస్తుంది. అలాంటిది ఎస్ఆర్ఎస్ టీం నుంచి బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వచ్చే ప్రతి ప్లేయర్ కూడా అగ్రెసివ్ మైండ్ సెట్ తోనే బ్యాటింగ్ అయితే చేస్తారు. రవీస్ అడ్డా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిసాన్, క్లాసన్ ఇలా ఏ ఒక్క ప్లేయర్ అయినా కనీసం 30 బాల్ ఆడితే చాలు ఆ మ్యాచ్ గేమ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చగలరు. మరి లాస్ట్ ఇంగ్లాండ్ తో జరిగిన 5th T20లో అభిషేక్ శర్మ ఏకంగా 37 బాల్స్ లోనే సెంచరీ కూడా కొట్టేయడం, టీమిండియా తరపున సెకండ్ ఫాస్టెస్ట్ 50, సెకండ్ ఫాస్టెస్ట్ 100 ఈ రెండు రికార్డులను కూడా ఈ ఎగ్జైటెడ్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ తన పేరు మీద అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఐపీఎల్ లో చూపించిన ఫామ్ టీమిండియాకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా రిప్లికేట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే క్వాలిటీ బౌలర్స్ కూడా బాగా ఎదుర్కొని పరుగులు రాబెట్టడంతో అభిషేక్ శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ గా అయితే తయారయ్యాడు. రాబోయే సీజన్ లో లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మ కంటే మరింత డేంజరస్ బ్యాటర్ ని, ఒక మెచ్యూర్డ్ క్రికెటర్ ని అయితే మనం చూస్తాం. రీసెంట్ టైంలో తన షార్ట్ సెలక్షన్ ఇంప్రూవ్ అయింది, మరిన్ని వైడ్ రేంజ్ ఆఫ్ షార్ట్స్ కూడా యాడ్ అయ్యాయి. ఒక దగ్గర బాగా ఆడి ఇంకొక దగ్గర తగ్గే ప్లేయర్ అయితే అభిషేక్ శర్మ కాదు. అటు ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా ఐపీఎల్లో అయినా ఎక్కడైనా బాగా వదిలిపెట్టే రకం. మరి రీసెంట్ ఇంగ్లాండ్ T20 సిరీస్ వల్ల ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్ఎస్ టీమ్ కున్న ఒక మేజర్ ఇష్యూస్ లో నంబర్ 6 పొజిషన్ లో ఒక సమస్య అయితే ఉంది కదా, దాన్ని షార్ట్ అవుట్ చేసుకోవడానికి ఒక పరిష్కారం అయితే కనిపిస్తుంది. అది బైడెన్ కార్స్ రూపంలో. మరి తనైతే బేసిక్లీ బౌలింగ్ ఆల్రౌండర్. మరి ఈ T20 సిరీస్ లో బైడెన్ కార్స్ అయితే 4 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు అయితే తీశాడు. సెకండ్ T20లో బ్యాట్ తో కూడా ఒక క్విక్ ఫైర్ నాకైతే చేశాడు. 182 స్ట్రైక్ రేట్ తో 17 బాల్స్ లో 31 రన్స్ అయితే చేశాడు. బౌన్స్ ఉండి ఫాస్ట్ బౌలింగ్ కి కాస్త అనుకూలంగా ఉండే పిచ్ల మీద బైడెన్ కార్స్ అయితే బ్యాట్స్మెన్ అయితే ట్రబుల్ అయితే చేస్తాడు. అలాగే లాస్ట్ 3-4 ఓవర్స్ లో మంచి క్యామియో ఇన్నింగ్స్ అయితే ఆడగలడు. అలాగే తన T20లో తన స్ట్రైక్ రేట్ చూసుకున్న 140+ అయితే ఉంది. డెత్ బౌలింగ్ స్కిల్స్ అయితే బాగున్నాయి. మంచి నెయిల్ యార్కర్స్ తో పాటు స్లోయర్ వన్స్ ను కూడా మంచిగా అయితే ఎగ్జిక్యూట్ చేయగలడు. మంచి వికెట్ టేకింగ్ బౌలర్. ఫ్రాంచైజీ లీగ్స్ లో బాగా ఆడిన అనుభవం కూడా ఉంది. మరి ఈ T20 సిరీస్ వల్ల ఎస్ఆర్ఎస్ టీమ్ కి మరొక పాజిటివ్ న్యూస్ అయితే మాత్రం మహమ్మద్ షమి కమ్బ్యాక్. ఈ సిరీస్ లో 2 మ్యాచ్ల్లో ఆడితే థర్డ్ మ్యాచ్ లో వికెట్లు అయితే రాలేదు, కానీ 5th T20లో మాత్రం 3 వికెట్స్ అయితే తీశాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ ఇషాన్ కిసాన్ ఫ్యాన్స్ కు మాత్రం చాలా హై ఇచ్చే మూమెంట్స్ అయితే రాబోతున్నాయి. తన కెరియర్ కి ఈ ఐపీఎల్ సీజన్ అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తిరిగి తనకి టీమిండియాలో అవకాశం దక్కాలి అంటే ఖచ్చితంగా ఈ ఐపీఎల్ లో బాగా ఆడాలి. ఇషాన్ కిసాన్ తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది నవంబర్ 28, 2023 సంవత్సరం పైన అయితే అయిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీంలోకి రావడం వల్ల ఇషాన్ కిసాన్ కున్న బెనిఫిట్ ఏంటి అంటే ఎటువంటి ప్రెజర్ లేకుండా తన నేచురల్ గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఎస్ఆర్ఎస్ టీం అటు కోచింగ్ సిబ్బంది అయినా కెప్టెన్ అయినా వాళ్ళ టీం ప్లేయర్స్ అందరికి కూడా ఫ్రీ హ్యాండ్ అయితే ఇస్తున్నారు. వెళ్ళు వికెట్ పోయినా పర్లేదు, దబిడి బాధేసి వచ్చి. ఇషాన్ కిసాన్ రీసెంట్ ఫామ్ కూడా బాగానే ఉంది. ఈసారి ఐపీఎల్ ఆరంభానికి ముందు ఎస్ఆర్ఎస్ టీం ఫ్యాన్స్ కి మరొక గుడ్ న్యూస్ అయితే ఆ టీం పవర్ హిట్టర్ క్లాసన్ అయితే మాత్రం తిరిగి మళ్ళీ తన ఫామ్ అయితే రీగైన్ చేయగలిగాడు. మరి ప్రస్తుతం తను ఆడుతున్న ఎస్ఏ T20లో తన చివరి లాస్ట్ 3 ఇన్నింగ్స్ చూసుకుంటే 2 హాఫ్ సెంచరీలను అయితే సాధించాడు. అక్కడ సిఎస్కే టీంకి ఎగ్నెస్ట్ గా 76, ఆర్ఆర్కి ఎగ్నెస్ట్ గా 13 రన్లు, ఎంఐకి ఎగ్నెస్ట్ గా చూసుకుంటే
66. ఇలా కొంతమంది ఫామ్ లో లేని ప్లేయర్లు కూడా ఐపీఎల్ ఆరంభానికి ముందు ఫామ్ లోకి రావడం, కొంతమంది ప్లేయర్స్ ఇంజురీస్ తర్వాత కంబ్యాక్ అవ్వడం, ఇవన్నీ ఎస్ఆర్ఎస్ టీమ్ కి అయితే కాస్త గుడ్ న్యూసెస్ అనే చెప్పుకోవాలి. కానీ ఒక విషయంలో అయితే చిన్న వర్రీ అయితే ఉంది. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ T20 టైంలో సైజ్ ట్రైన్ కారణంగా మరి ఈ T20 సిరీస్ మొత్తానికి అయితే దూరం అయ్యాడు. మరి తను కూడా గాయం చిన్నదే అంటున్నారు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే నాటికి పూర్తిగా తను అందుబాటులో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు కమిన్స్ అయినా ట్రవిస్ హెడ్ అయినా ఇద్దరు కూడా సూపర్ ఫామ్ లో అయితే ఉన్నారు. మన ఇండియాతో జరిగిన బీజీటీ టెస్ట్ సిరీస్ లోను, రీసెంట్ గా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఫామ్ ను అయితే కంటిన్యూ చేస్తున్నారు. శ్రీలంక ఆటగాడైన కమిందు మెండిస్ కూడా మంచి డీసెంట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. లంకా ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో చక్కగా అయితే రాణించాడు. 41 యావరేజ్తో 286 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 157 అయితే ఉంది. అటు మిడిల్ ఓవర్స్ లో స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ రెండింటిని కూడా ఈక్వల్ ఎఫెక్టివ్ గా అయితే ఆడగలడు. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్ టీం గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.